ఇక అనసూయపై పోలీసుల యాక్షన్, త్వరలో నోటీసులు జారీ చేసే ఛాన్స్ అంట. హెచ్యు భూములపై తప్పుడు ప్రచారం, ఆమెతో పాటు మరికొందరికి నోటీసులు. ఇప్పటికే తప్పుడు పోస్టులు డిలీట్ చేస్తున్న సెలబ్రిటీలు అంటూ వార్త కనిపిస్తుంది. పోలీసుల లిస్టులో 25 మంది సినీ తారులున్నారు. ఇక ప్రచారం చేసిన వారు వివరాల సేకరణ, సమగ్ర దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశాలట. సో సినీ నటి యాంకర్ అనసూయ చిక్కులో పడనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది సినీ తారులు ఏఐ వీడియోల్ని పోస్ట్ చేసి దుష్ప్రచారం చేశారంటూ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో హెచ్యుపై తప్పుడు ప్రచారం చేసిన వారిని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు పోలీసులను ఆదేశించింది. నకిలీ వీడియోలు, ఫోటోలు ఎవరైతే ప్రచారం చేశారో వారికి నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఫేక్ పోస్టులపై దృష్టి సాధించారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన సినీ నటి యాంకర్ అనసూయకు పోలీసులు ముందుగా నోటీసులు జారీ చేయనట్టుగా తెలుస్తోంది. అనంతరం ఆమెతో పాటు మరికొందరికి నోటీసులు ఇవ్వనట్టుగా తెలుస్తోంది. హెచ్యు భూములపై స్పందించిన వారిలో ప్రకాష్ రాజ్, రేణు దేశాయ్, సమంత, రష్మిక మందన, దర్శకుడు నాగశ్వర్, నటుడు ప్రియదర్శి, నటీమణులు కావ్య కళ్యాణ్ రామ్, ఫరియా అబ్దుల్లా, టీవీ యాంకర్లు రష్మి, అనసూయ, సంగీత దర్శకుడు మణిశర్మల, వీళ్ళందరూ కూడా ఉన్నారట. ఈ తప్పలేదు. ఎందుకు తప్పలేదు అంటే మనం మొదటి నుంచి చెప్తున్నాం. తొలి వెలుగు మొదటి నుంచి చెప్తున్నది ఓ ముచ్చట. ఎప్పుడైతే యాంకర్ రష్మియో లేకపోతే మరి హీరో రామ్ చరణో ఎవరైతే వీళ్ళు స్పందించినప్పుడే తొలి వెలుగు చెప్పింది, అయ్యా సినీ తారలారా, ప్రకాష్ రాజ్ గారు లేకపోతే రామ్ చరణ్ గారు, ఉపాసన గారు, హెచ్యు భూముల మీద మీరు స్పందించిన విధానం బాగుంది. అక్కడ వన్యప్రాణుల మీద, అక్కడ ఉన్నటువంటి పర్యావరణం మీద మీరు చూపించినటువంటి ప్రేమ చాలా అద్భుతంగా ఉంది. కానీ మరి అదే హైటెక్ సిటీ, అదే కోకాపేట, మరి అదే మాదాపూర్, గచ్చిపల్లి ప్రాంతాల్లో గతంలో కనుక మనం ఫోటోలు చూసినట్టయితే ఒక్క బిల్డింగ్ లేదు, ఒక్క కంపెనీ లేదు. మరి 10 ఏళ్ల తర్వాత కనుక ఇప్పుడు చూసుకుంటే కుప్పలుగా కంపెనీలు, ఎక్కడికక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఆకాశాన్ని ముద్దాడే స్థాయిలో ఉన్నటువంటి భారీ కట్టడాలు. మరి ఈ కట్టడాలు కడుతున్నప్పుడు మీకు వన్యప్రాణులు గుర్తుకు రాలేదు. ఈ కట్టడాలు కడుతున్నప్పుడు మీకు అడవులు గుర్తుకు రాలేదు. ఈ కట్టడాలు నిర్మాణం జరుగుతున్నప్పుడు మీరు ఎందుకో పోయి అడ్డుకోలే. ఇలా హెచ్యులో ప్రభుత్వం ఏదో చేద్దాం, కోట్ల రూపాయలని సృష్టించి తెలంగాణ ప్రభుత్వ కీర్తిని పెంచుదాం అనుకుంటే మాత్రం మీకు వన్యప్రాణులు గుర్తొస్తాయి, అటవీ భూమి గుర్తొస్తుంది, అక్కడ అన్నీ గుర్తొస్తాయి. సో ఈ ప్రశ్న మనం మొదట్లోనే అడిగినాం. ఎవరైతే ఏఐ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసిరో, ఎవరైతే మరి ముసలి కన్నీరు గారుస్తూ పూర్తి సమాచారం తెలుసుకోకుండా మాట్లాడిన సినీ ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరికీ మరి పోలీసులు నోటీసులు ఇస్తున్నారట. ప్రకాష్ రాజ్కైనా, ఉపాసనకైనా, మరి రష్మికైనా, అనసూయకైనా వీళ్ళందరికీ నోటీసులు ఇస్తున్నారట. ఇవ్వాలి, ఇస్తే కానీ మరోసారి ఇటువంటి పరిస్థితి రాదు. సినీ ప్రముఖులు అంటే చాలా ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళ మాటలకు వాల్యూ ఉంటుంది. వాళ్ళు చెప్పేది జెన్యూనిటీ అని, వాళ్ళు చెప్పేది నిజమని చాలామంది ఎక్కువగా నమ్ముతారు. మరి అంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి సినీ ప్రముఖులు ఏదైనా మాట్లాడే ముందు, ఏదైనా కామెంట్ చేసే ముందు 1-2 సార్లు మాట్లాడాలి, అసలు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి, 1-2 సార్లు క్రాస్ ఎంక్వైరీ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ వీడియోను పబ్లిక్లోకి పోయిన తర్వాత దాని ఇంపాక్ట్ ఎట్లుంటుంది, దాని ఎఫెక్ట్ ఎట్లా పడుతుంది అనేది వాళ్ళు ఆలోచన చేయాలి. ఏ ఆలోచన లేకుండా, ఏ క్రాస్ చెక్ లేకుండా, ఏం లేకుండా ఇక వట్టిగానే అందరూ ఓ వీడియో చేస్తున్నారు, మేము కూడా వీడియో పెట్టి చేద్దామని చెప్పేసి ఫోటోనో వీడియోనో పెట్టి చేస్తే పరిణామం ఇట్లుంటుంది. కేసులు దాకపోతుంది, నోటీసులు దాకా వస్తుంది. ఇప్పుడు అందరికీ నోటీసులు ఇస్తారట. ఇప్పటికే కిషన్ రెడ్డి పోస్ట్ రిలీజ్ చేస్తారు. ఇంకొంతమంది లీడర్లందరూ కూడా హెచ్యు భూముల మీద ఆ నెమళ్ళు పరిగెడుతున్నట్టు, జింకలు పరిగెడుతున్నట్టు, నెమలు అరుస్తున్నట్టు, జేసీబీలు వస్తున్నట్టు, ఏనుగులు అడ్డుపడుతున్నటువంటి కొన్ని ఫోటోల్ని షేర్ చేసిరో వాళ్ళందరి మీద కూడా మరి కేసులు పెట్టి నోటీసులు జారీ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇది ఏడు రాకపోతుందో చూడాలి. మరి ఇప్పుడు ఈ సినీ ప్రముఖులు ఎట్లా స్పందిస్తారో చూడాలి. మరి వీళ్ళకి ఎవరు మద్దతు ఇస్తారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏదేమైనా ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా ఫాస్ట్ అయిపోయింది. 1-2 సార్లు ఆలోచించి మనం మాట్లాడాల్సినటువంటి సందర్భం ఎంతైనా ఉన్నది.